రిజిస్టర్ పై సస్పెన్షన్ వేటు డిపార్ట్మెంట్ చర్య సరైనదేనా? రిజిస్ట్రేషన్ మాన్యువల్ నెంబర్ 219B మరియు జాయింట్ సబ్ రిజిస్టర్ 1 ప్రొద్దుటూరు వారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కామెంట్స్ లో మరియు అందులో జతపరిచిన డాక్యుమెంట్స్ ఆధారంగా మరియు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ రిపోర్ట్ లో పొందుపరిచిన సంబంధిత కోడ్ IA88 అలానే OS35 ఆధారంగా సస్పెన్షన్ వేటు సరైనదేనా? ఇప్పుడు అసలు వివరాల్లోకి వెళ్దాం. ప్రొద్దుటూరు ప్రాపర్టీకి సంబంధించిన వాటిని నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే నంద్యాల సబ్ రిజిస్టర్ ప్రాపర్టీ ప్రొద్దుటూరుకు సంబంధించింది కాబట్టి సంబంధిత వాటిని ఆన్లైన్ లో ప్రొద్దుటూరు జాయింట్ సబ్ రిజిస్టర్ 1కి పంపించడం జరిగింది. ఈ ప్రాపర్టీ కోర్టులో ఉందని దీనికి సంబంధించిన రికార్డ్స్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయడమే కాకుండా వీటిని జతపరిచి పంపడం జరిగింది. ఇప్పుడు వాటిని ఒకసారి చూద్దాం. ఈ ప్రాపర్టీకి సంబంధించి కోర్టులో ఉన్నందువలన ఈ ప్రాపర్టీని ప్రొహిబిటెడ్ లో కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ ఒకసారి చూద్దాం. అయితే రిజిస్ట్రేషన్ మాన్యువల్ 219B లో ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. If a court restrains a person from alienating a property and if he still chooses to alienate it, it is he who contravenes the orders of the court and not the registering officer. If on the other hand, the court gives a direction to the registering officer, registration department, the officer department is stopped from going ahead with the registration. అంటే సంబంధిత ప్రాపర్టీ ఏదైనా కోర్టులో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ చేయకూడదని దీని అర్థమా? నిజంగానే ఆ ప్రాపర్టీ కోర్టులో పెండింగ్ లేదనుకుంటే ఇంతవరకు ప్రొహిబిటెడ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే దాదాపు 9 సంవత్సరాలు ప్రిలిమిటేటెడ్ లో పెట్టాల్సిన అవసరం ఏమైనా ఉందా? వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే సంబంధిత రిజిస్టర్ డిపార్ట్మెంట్ నంద్యాల సబ్ రిజిస్టర్ పై సస్పెన్షన్ వేటు వేసిందా? తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.